ఎదురికి రావటము, వెనక్కి వెళ్ళడం అలలతో. అలా వెళ్తున్న క్రమంలో ఆ గుడ్లన్నీ కూడా సముద్రంలో కలిసిపోయేవారు. పక్షి గుడ్లని నీ గర్భంలో కలుపుతున్నావు అంటే సముద్రం ఏం చెప్పారు, స్వామి అది నా లక్షణము, ఈ కెరటాలతో రావడం వెళ్ళడం అనేది ఇది. మెగా పేరెంట్స్ మీటింగ్ 2.0 కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు అలాగే గౌరవ కోరుతున్నారు. ప్రజలందరి మనిషిగా గౌరవ శాసనసభ్యులు ఏలూరు శాసన అలాగే నాయకులు అగ్రగా సందర్భాలలో పాఠశాలలో వచ్చేసి మనందరితో కలిసి మన మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా చూసి కర్తాళతో మన ఉపాధ్యాయులందరి తరఫున కోరుతున్నాను. అలాగే నగరపాలక సంస్థ ప్రథమ పౌరాలు ఇచ్చేసినటువంటి అందరికి అలాగే పార్థసారథి గారికి సుస్వాగతం. గౌరవ హెచ్ఎం గారిని కూడా డయాస్ పై ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఎన్ఈఓ గారిని కూడా. పక్షులన్నీ చేస్తున్నాయి. పక్షులన్నిటికీ రాజు ఎవరు? గరుత్మంతుడు. పక్షులన్నిటికీ రాజు అది సముద్రంలో తడిచిన శరీరంతో ఒడ్డుకొచ్చి ఇసుకలో దొల్లి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాయి, పడుతున్నాయి. వాటికి మనం కూడా సహాయం చేయాలని చెప్పి దానితో ఉన్నటువంటి టిటువ పాటు ఎంత ఇసుకెళ్తుంది, మహా అయితే ఉగ్గు గిన్నెడు అంతేనా. రోజులు 3 రోజులు జరుగుతూనే ఉన్నాయి. టిటువ పక్షులు మాత్రం రచించుకుంటున్నాయండి. అలా ఒక రోజు ప్రొద్దుటే లేసి అసలు టిటువ పక్షాలు ఆలోచించలేదు. దాని బాధ, దాని సంతానాన్ని చాలా బాధకు లోనయ్యి అవి ఏమవుతున్నాయి అంటే ఏదో చాలా చిన్న పక్షి. మన డయాస్ పైకి సాధారణంగా మండల రెవెన్యూ ఆఫీసర్ ఎంఆర్ఓ గారు, తహసీల్దార్ గారు గాయత్రీదేవి గారిని కూడా వి రత్నకుమార్ గారిని స్వాగతం. మా తల్లి, మా తెలుగు తల్లికి బల్లె పూదండ, మా కన్న తల్లి బంగారు పంటలే పండుతాయి. మురిపాల కలముల తల్లికి మంగళమై నిఖిలమై నీ ఆటలే ఆడుతా, నీ పాటలే పాడుతా. మీరు మాట్లాడుకోవడం కాదు, ఇక్కడ నేను చెప్పేది వినాలి ఒకసారి. స్వాగతం. ఉపాధ్యాయులు కూడా దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. యోగా మాస్టర్ ప్రవీణ్ గారిని కూడా ఈ డయాస్ పైకి రాని కూడా సాధారణంగా స్వాగతం పలుకుతున్నామండి. అలాగే ఎంఆర్ఓ గారు.
మనకి ప్రపంచంలో మొదటి గురువు తల్లమ్మ. ఆ తల్లి ప్రేమ అనేది అన్కండిషనల్ లవ్. మన గురించి జీవితాంతకాలం పోరాటం చేసే వ్యక్తి, మన చేత అప్పుడప్పుడు నిందలు పడేటటువంటి వ్యక్తి తల్లి. దైవం లేదు, సమస్త దేవతలకు నమస్కారం చేసినట్టే. అట్లాంటి విషయం చదువుకున్న విద్యార్థులుగా మీ అందరికీ తెలియజేయాలనేటువంటిది ఈ కార్యక్రమం యొక్క ప్రధాన. మన కార్యక్రమం కూడా ప్రధానమైనటువంటి ఉద్దేశం తల్లికి వందనం. అందుకే ప్రభుత్వం మనకి తల్లికి వందనం అనేటువంటి ఒక పథకాన్ని కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రూపొందించడంలో భాగస్వాములు అవుతున్నాం. ఇచ్చేసిన తల్లిదండ్రులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. Mayor, ma'am and sir, parents, students, good morning to all of us. My name is S.K. Farhana. I am studying 10th B section. Today I would like to speak about Tallik Vandanam program and the facilities in our school. Tallik Vandanam program scheme was established in Andhra Pradesh. Government gave us 15,000 rupees in account for every year and every student. This program was very financial support for us middle class families. In our school, we have good HM sir, educational teachers and playgrounds, good clean and rooms, surroundings. We have well sport PT ma'ams. We have any problem, I consulted HM sir. HM sir were solve any problem. And today was mega parents teachers meeting 2.0. This meeting opportunity was very good for teachers, parents, because they discuss our educational goals. And I'm very proud to study in government schools. Today was government schools was very developed. I'm very thankful to our teachers and students. Thank you. ఒక స్కూల్ వ్యాన్ నుంచి దిగాడు అనమాట. ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చిన పిల్లవాడు వాడు ఆ వ్యాన్ నుంచి దిగి వాడికి చాలా నామోషి పంపు దిగుతాడు. ఇంకొకటి వస్తాడు, 4-5 సైకిల్ మీద వచ్చి వాళ్ళ అమ్మ దగ్గర బ్యాగ్ పడేసి ఆడు కూడా ప్రైవేట్ స్కూల్లో చదువుతాడు. వాళ్ళ తల్లి దగ్గర ఉన్న బిందిని వాడు ఎత్తుకుని ఆ బ్యాగ్ తో సహా వెళ్తాడు. అదో చదువుతున్నారు. గవర్నమెంట్ స్కూల్లో ఉన్న ఒక ప్రత్యేకత అని చెప్పి సందర్భంగా ఒకసారి ఫ్రీ అయ్యి వాళ్ళు చదువు మానేసి చదువు అస్తవ్యస్తంగా తయారైన పిల్లలుగా తయారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన పాఠశాల విద్యార్థులను ఉద్దేశించి గౌరవనీయులు ప్రసాద్ గారు చూడండి. స్వీకరించవలసిందిగా మా పాఠశాల తరఫున కోరుతూ ఉన్నాం. ఆ మెమెంటోస్ కూడా అందజేయండి. కోరుతూ ఉన్నాం. నగర ప్రథమ పౌరులు అలాగే విద్యార్థులందరికీ కూడా చాలా సంతోషం. యోగా డే కార్యక్రమం వరకు మనం నెల రోజుల పాటు తీసుకున్నటువంటి కార్యక్రమాల్లో మరి ప్రవీణ్ గారు వారి యొక్క విలువైన సమయాన్ని ఇచ్చి చాలా మెలకువలు అలాగే ఆరోగ్య సూత్రాలు మరి మాకు నేర్పడం. మన పాఠశాలకి మరి పిల్లలు మెగా పేరెంట్స్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ బడేటి చంటి గారికి, అలాగే ఈడా చైర్మన్ గారు శివప్రసాద్ గారు, అలాగే కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దబాబు గారికి, హెచ్ఎం గారికి, అలాగే నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ చిన్నారులందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం మరి మన విద్యాశాఖ మాత్యులు నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి స్కూల్స్లో ఈ యొక్క పేరెంట్స్ డే కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో నిర్వహించుకోవటం, మరి దానిలో భాగంగానే మరి ఒక మంచి కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేసుకోవటం. మరి ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మరి ఇప్పటి వరకు కూడా టీచర్స్ కూడా చెప్పడం జరిగింది, ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసి మరి ఏదైతే ఈ స్కూల్స్ని బలోపేతం చేయడం, విద్యా ప్రమాణాలని పెంపొందించే విధంగా
మరి ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది. ముఖ్యంగా పేరెంట్స్ అందరూ కూడా మరి స్కూల్స్కి రావడం వల్ల ఈ మీటింగ్స్లో మరి వారికి ఏ విధమైనటువంటి సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు. మరి ప్లే గ్రౌండ్స్ కానివ్వండి, అలాగే టాయిలెట్స్ కానివ్వండి, మరి స్కూల్స్లో లోపల రూమ్స్ ఏ విధంగా, క్లాస్ రూమ్స్ ఏ విధంగా ఉన్నాయి అవన్నీ కూడా తెలుసుకోవడం. ముఖ్యంగా మరి పిల్లలకి ఏ విధమైనటువంటి సౌకర్యాలు ఉన్నవి లేనివన్నీ కూడా తెలుసుకొని మరి ఏదైతే కొన్ని ఏమన్నా అసౌకర్యం ఉంటే అవన్నీ కూడా తెలియజేసే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరుగుతుంది. మరి మన గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు మరి ప్రతి స్కూల్స్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక మోడల్ స్కూల్స్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మరి ఒక మంచి కార్యక్రమాలను చేపడుతూ ఉన్నారు. మరి ఇప్పుడే మరి ఈ సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి తల్లికి వందనం కార్యక్రమాన్ని తీసుకొచ్చి మరి ఎవరు కూడా మరి విద్యకి ఎటువంటి ఆటంకం ఉండకూడదు, అందరూ చదువుకోవాలని చెప్పేసి ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి మరి యొక్క తల్లికి వందనం కార్యక్రమాన్ని చేపట్టుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈరోజు ప్రజాప్రతినిధులను కూడా ఆహ్వానించడం, మరి మీరు చెప్పినటువంటి ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా అవన్నీ కూడా గుర్తించి అవన్నీ పరిష్కరించే విధంగా మేము కూడా చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాము. మరి ఏదైతే మరి స్కూల్స్ అభివృద్ధికి సంబంధించి పూర్వపు విద్యార్థులను కూడా మరి ఆహ్వానించడం కానివ్వండి, అలాగే ఎవరైతే మరి దాతల సహకారం కూడా తీసుకొని మరి ఇటువంటి స్కూల్స్లో అభివృద్ధికి మరి అందరం కూడా కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన మరి స్కూల్స్ యాజమాన్యం వారికి కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రత్యేకంగా. థ్యాంక్ యూ. స్కూల్ తరఫున కానీ మీకున్న అభిప్రాయాలు కానీ ఎంతమంది? 17 మంది ఎత్తలేదు కాబట్టి మ్యాక్సిమం పడింది. అలాగే పిల్లలు ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నారా ఇందులో స్కూల్ గురించి? మీరు చెప్పే కంప్లైంట్స్ ఎవరైనా సరే వాళ్ళు సెలెక్ట్ చేసిన కాదు, మీరు ఎవరైనా చెప్పాలనుకుంటే ఓకే, ఎవరు చెప్పినా ఒక 2 నిమిషాల్లో మీరు చెప్పవలసిన మెయిన్ పాయింట్ చెప్పండి ఏంటండి. 17 మంది పేరెంట్స్ కమిటీలో చెప్పారు నేను గెలవడం మెజారిటీ అని కాదు. సంవత్సరం పాటు గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఇచ్చిన, ప్రైవేట్ ప్రోగ్రామ్ ఇచ్చిన ఒక్క ప్రోగ్రామ్ కూడా మిస్ అవ్వకుండా ప్రతిదీ కూడా పాల్గొనడం జరిగింది. మీకోసం మీరందరూ వచ్చుంటే 300 మంది గంటన్నరనే ఇక్కడ కూర్చొని మీ అందరికి కూడా చెప్తూ ఉంటున్నా. నేను ఎక్కువ మంది పేరెంట్స్ రావాలని కోరుకున్నా. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు పేరెంట్ కమిటీ అది బాధ్యత మీరందరూ కూడా తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా రావాలి, ప్రతి ఒక్కరు కూడా వస్తేనే ఉంటుంది. అలాగే స్కూల్ యూనిఫామ్ చాలామంది వేసుకోవాలి, అందరికీ యూనిఫామ్ ఇచ్చారు. ఇవాళ జరిగే ఏదైతే ఈ ప్రోగ్రామ్ ఒక స్పెషాలిటీ ఉన్నప్పుడు మరి అందరూ కూడా యూనిఫామ్ వేసుకుని రావాలి. అంటే ఇవన్నీ మీకు ప్రతి సందర్భంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కార్యక్రమం నిర్వహించారో ఆ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ, అలాగే ఈ సమావేశానికి విచ్చేసిన తల్లిదండ్రులకి, అలాగే ఈ స్కూల్లో పనిచేస్తున్న టీచర్లకి, హెడ్ మాస్టర్లకి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియపరుస్తూ పిల్లలందరికీ కూడా నా దీవెన తెలియపరుస్తున్నా. మరి అందరూ కూడా నెక్స్ట్ ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను, మీరు తప్పుగా అనుకోవద్దు. వందే మాత్రం మరి పాట పాడారు. వందే మాత్రం పాట పాడితే బయట వెళ్ళేవాడు కూడా దీన్ని ఆగిపోవాలి. మరి మీరు ఎవరైతే స్కూల్లో ట్రైన్ ఇస్తారో ఇక్కడ నుంచి 8th 9th వాళ్ళకి ఇస్తే 2 సంవత్సరాల పాటు ఉంటుంది కాబట్టి ఒక 6గురికి ఎవరైనా మీకు టీచర్ లేకపోతే 2 గంటలు అడాప్ట్ చేసుకుని ఆ గీతం పాడేటట్టుంటే వినటానికి రోడ్డు మీద వెళ్ళేవాడు కూడా వినాలి. అలాగే వందే మాత్రం పాడుతున్నప్పుడు పిల్లలందరికీ కూడా నుంచోవాలని కూడా తెలియాలి. మరి అది కూడా మీరు నేర్పవలసిన బాధ్యతను మీరు తీసుకోవాలి. ఇవన్నీ కూడా లోపాలు కనిపించినవి తప్పుగా అనుకోకండి. ఇవన్నీ కూడా డిసిప్లిన్గా నేను పెరిగాను కాబట్టి డిసిప్లిన్ అనేది నేర్పితే వీళ్ళందరూ కూడా రేపొద్దున భావి భవిష్యత్తులో మరి వీళ్ళందరూ కూడా తీర్చిదిద్దగలగాలి. అలాగే మొత్తం మరి తల్లిదండ్రులు కూడా ఎవరైతే ఉన్నారో పేషెంట్స్తో రేపు రాబోయే రోజుల్లో ఈ పేరెంట్స్ మీట్ ఎప్పుడైతే పెట్టారో మీరు చాలామంది పల్లి పాటలకు వెళ్ళొచ్చు. ఒక్క పూట పని మానుకుని మీ కుటుంబ సభ్యులు ఎవరైతే మీ పిల్లల భవిష్యత్తు కోసం ఒక్క పూట మానుకుంటే మీకు ఏమవుదో డెఫినెట్గా ఆ పూట మానుకుని వాళ్ళ భవిష్యత్తు కోసం మీరు ఏదైతే సూచనలు ఇవ్వాలనుకుంటారో, ఏదైతే మీ అందరికీ కూడా మీరు తల్లికి వందనం పడినా మీరు ఇక్కడ చదివిస్తున్నారో తల్లికి వందనం డబ్బులు వేరే దానికి ఉపయోగించుకోవచ్చు. అలాగే స్కూల్లో రోజు కూడా ఏదైతే భోజనం పెడుతున్నారో నేను కూడా ఇక్కడ భోజనం చేసింది ఎందుకనంటే మీకు కూడా తెలియాలని ఉద్దేశంతో అప్పుడప్పుడు తల్లిదండ్రులు వచ్చి మీ అబ్బాయి తినే భోజనం ఏ విధంగా ఉందనేది చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది. మీరు వారానికో 10 రోజులకో లేకపోతే నెలకో ఒక్కసారి వచ్చి టేస్ట్ చేసి ఇది బాగుందా లేదా, ఇందులో లోపాలు ఏమైనా ఉన్నాయనేది పేరెంట్స్ కమిటీకో లేకపోతే హెడ్ మాస్టర్ కూడా చెబితే వాళ్ళు ఏదైనా ఉంటే రెక్టిఫికేషన్ చేస్తానికి
అలాగే టీచర్స్ అందరికీ కూడా ఈ స్కూల్కి సంబంధించి ఏదన్నా సదుపాయాలు పలానా సదుపాయం లేకపోవడం వల్ల ఇబ్బందులు జరుగుతున్నాయి అన్నదంటే డెఫినెట్గా అది నా దృష్టికి రండి. ఎవరొక డోనర్స్ ప్రతిదీ కూడా ఏలూరులో ఉన్న స్కూల్ అన్నింటికి కూడా అనేక మందితో నేను మాట్లాడుతున్నాను. అవకాశం వచ్చినప్పుడల్లా ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్కటి ఏదో సరే డోనర్ తరపున ఎన్ని కూడా ఇవ్వడానికి వెనకం చేయకోకుండా మీ అందరికి కూడా ఇప్పిస్తానని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఇయర్ ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా 550 మంది పేరెంట్స్ అందరూ కూడా తెలుసుకోండి. ఈ స్కూల్లో ఎవరైతే 10th లో 550 మార్కుల పైన 560 వస్తే ఒకటి, 571 వస్తే ఒకటి, అలాగే మీరు జిల్లా ఫస్ట్ వస్తే మీరు ఎక్కడ కోరుకుంటే అక్కడ ఇద్దరికి జిల్లా ఫస్ట్ వచ్చిన వాళ్ళందరికీ కూడా విద్యను నేను ఉచితంగా అందిస్తాను మీ అందరికీ కూడా. మళ్ళీ అదే ఇంటర్మీడియట్లో మీరు అదే సాధిస్తే మళ్ళీ మీకు ఇంజనీరింగ్ కూడా నేను చదివించే బాధ్యతను నేను తీసుకుంటా. డెఫినెట్గా ఏలూరు ఫస్ట్ వస్తే ఏలూరులో చదివిస్తా, డిస్ట్రిక్ట్ ఫస్ట్ వస్తే ఎక్కడ కావాలంటే అక్కడ చదివిస్తా. ఆ బాధ్యత నేను తీసుకుంటా. మరి తల్లిదండ్రులుగా మీరందరూ కూడా మీ పిల్లలు ఫస్ట్ మార్క్ రావాలనే ఉద్దేశంతో, అలాగే టీచర్లు కూడా అది ఎప్పుడైతే మీకు ఆ ఫస్ట్ వస్తుందో డెఫినెట్గా ఈ స్కూల్కి ఒక పేరు వస్తుంది. ఈ స్కూల్లో చుట్టుపక్కల ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా చదువుకుంటున్నారు. నేను కూడా చిన్నప్పుడు అప్పుడు మాకు కూడా ఈ గవర్నమెంట్ స్కూల్ లాంటిదే సెయింట్ జేవియర్ అవ్వచ్చు, సెయింట్ తెరిసా అవ్వచ్చు, నేను అక్కడే చదువుకున్నా. నేను డిగ్రీ వరకు కూడా ఏలూరులో చదివినా. నేను కూడా 80% మార్కులతో నేను చదువుకున్నా. ఆ రోజుల్లో మాకేం ఉద్యోగాలు ఉండేవి కాదు. ఉద్యోగాలు లేవని నేనేమి బాధపడలా. నా కాళ్ళ మీద నేను నిలబడ్డా. ఇవాళ ఈ స్థితికి రావడానికి మీరందరూ కారణం. ఒక పట్టుదల, ఒక డెడికేషన్, ఒక కమిట్మెంట్ ఉంది కాబట్టి నేను ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నా. డెఫినెట్గా ప్రతి విద్యార్థికి కూడా నేర్పవలసిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులు తీసుకుంటే రేపొద్దున మీ పిల్లలు ఇక్కడికి వచ్చి మాట్లాడే పరిస్థితి ఉంటుందని మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. డెఫినెట్గా ఆ పరిస్థితికి తీసుకురావాల్సింది మీరు. ఏదైతే మీరు ప్రతి నెల కూడా వచ్చేటప్పుడు టీచర్లు ఎవరైతే స్కూల్లో బోధిస్తున్నారో వాళ్ళని మీరు వెళ్ళి అడిగి మా పిల్లవాడు ఏ స్థితిలో ఉన్నాడు, ఏ విధంగా చదువుకుంటున్నాడు, ఎంతవరకు రాగలడు అనేది. స్పోర్ట్స్ ఉన్నాయి, యోగా ఉంది. ఒక డెడికేషన్తో చంద్రబాబు నాయుడు గారు చేశారు అని అంటే ఎందుకంటే దానికి కారణం యోగా అనేది ఒక క్రమశిక్షణ నేర్పుద్దని. ఇందాక సిఏ గారు చెప్పారు, సమాజంలో ప్రతి ఒక్కడు కూడా చెడుకు అలవాటు పడిపోతున్నాడు. చెడుని అట్రాక్ట్ చేయడం చాలా తేలిక. ఒక్కరోజు మీరు ఏదైతే మీరు ఒక్కరోజు అశ్రద్ధ వహించుకోకుండా ఉంటే ఆ రోజున పిల్లవాడు పాడైతే రెండో రోజున మనం సరిచేయలేము. ఒక్కసారి ఏదైతే దేనికైనా ఎడిక్ట్ అయ్యారంటే ఒక్కరోజు తప్పుదవలో గడిచాడు అని అంటే రెండో రోజున మనం సరిచేయలేము. ఎందుకంటే మూడో రోజున కూడా మనం మీరు కట్టుదిట్టం చేసినా 4వ రోజున చెడు పక్కకి వెళ్తాడు. కాబట్టి చెడు పక్కకి వెళ్ళకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి నిమిషం కూడా తల్లిదండ్రులుగా మీరు తీసుకుంటేనే రేపు భవిష్యత్తులో వీళ్ళందరూ కూడా భావి పౌరులు అవుతారు. ఏదో ఒకటి ఇక్కడ నుంచి ఏదైతే దువ్వూరు సుబ్బారావు గారు ఇక్కడ చేసి ఒక గవర్నర్ గా ఏదైతే సాధించారో అటువంటి స్థితికి మీ పిల్లలు కూడా వెళ్ళాలని కోరుకుంటే మీరందరూ వెళ్ళలేకపోయినా ఈ స్కూల్ నుంచి 10 మంది వెళ్ళినా సరే ఆ 10 మందికి ఈ స్కూల్ పేరు ఆ విధంగా ఉంటుంది. ఆ హెడ్ మాస్టర్కి వస్తుంది, ఆ టీచర్కి వస్తుంది. తప్పనిసరిగా అది అందరూ కూడా తీసుకోవడం జరుగుద్ది. అందరూ కూడా రేపు మళ్ళీ ఏదైతే జరుగుద్దో మీ అందరూ ఎప్పుడైనా అనుకుని పెట్టండి. ఏ రోజైనా ఇదే రోజు పెట్టాలి, గవర్నమెంట్ ప్రోగ్రామే అన్న అసలు మీ పేరెంట్స్ అందరూ కూడా పలానా రోజు మేమందరం కూడా వస్తాం, మాకు ఈ ఇబ్బంది లేదు, మేమందరం కూడా మాట్లాడతామంటే మీరు అనుకున్న రోజున నేను అపాయింట్మెంట్ ఇచ్చి ఈ స్కూల్కి నేను రావడం జరుగుతుందని అందరూ కూడా తెలియజేసేస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా పేరెంట్స్ కమిటీ బాధ్యత తీసుకోవాలి, టీచర్లు బాధ్యత తీసుకోవాలి, పేరెంట్స్కి రెస్పాన్సిబిలిటీ ఉండాలి. మేము వచ్చిన మీటింగ్కి 40 నిమిషాలే పేరెంట్స్ బయటికి వెళ్ళిపోతే మీరు పిల్లల్ని ఏదైతే 50 సంవత్సరాలు 25 సంవత్సరాలు వాళ్ళు పెంచాలి, 50 సంవత్సరాలు వాళ్ళ భవిష్యత్తును చూడాలి. అవి చూడాల్సిన బాధ్యత మేము ఉన్నప్పుడు మీరు కూడా ఓపికతో ఎన్ని ఎంటేనే చాలా మంది ఎలా సిఏ గారు చెప్పిందల్లా అర్థం కాక, అలాగే టీచర్లు చెప్పిందల్లా మీ అందరూ కూడా మాట్లాడాలనుకుంటే లోపాలు మాట్లాడాలి. ఇందాక కూడా ఆయనకి మైక్ ఇచ్చా, ఆయన గొప్పతనం గురించి చెప్పాడు. ఏది కావాలి అనేది మీరందరూ కూడా ఐడెంటిఫికేషన్ చేసి ఉంటే నేను వచ్చిన కాడి నుంచి ఎన్ని చూశాను కాబట్టి ఉన్న లోపాలని సరి చేసుకుంటే ఒక క్రమశిక్షణతో స్కూలు యజమాన్యం ఎదురుకెళ్తుంది. అలాగే పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని చదివించినందుకు మేము ఈ స్కూల్లో చదివించామని చెప్పి గొప్పగా చెప్పుకునే పరిస్థితి వస్తుందని మీ అందరికీ తెలియజేస్తూ రేపు రాబోయే రోజుల్లో అందరూ కూడా పేరెంట్స్ అందరూ కూడా బాధ్యతాయుతంగా వాళ్ళ పిల్లల కోసం ప్రవర్తిస్తారని మీ అందరినీ కోరుకుంటూ మీ అందరు సెలవు తీసుకుంటుంది.